నమస్కారమండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన యాత్రకు బయలుదేరుతున్నాం. భారతదేశం నలుమూలలా ఉన్న పరమశివుడి దివ్య జ్యోతిని దర్శించేందుకు సిద్ధంగా ఉండండి. ఈ ప్రయాణంలో మనం ఆ 12 జ్యోతిర్లింగాల వెనుకున్న గొప్ప కథల్ని, వాటి విశిష్టతని తెలుసుకుందాం. అసలు ఈ జ్యోతిర్లింగమంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇది 2 సంస్కృత పదాల కలయిక. జ్యోతి అంటే కాంతి లేదా తేజస్సు, లింగం అంటే చిహ్నం. పురాణాల ప్రకారం శివుడు ఒక అంతులేని మహాకాంతి స్తంభంగా ఎక్కడైతే ఆవిర్భవించాడో ఆ పవిత్ర స్థలాలే ఈ జ్యోతిర్లింగాలు. దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది. ఆ సమస్యను పరిష్కరించడానికి శివుడు వాళ్ల మధ్య ఒక అంతులేని కాంతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం మొదలు చివర కనిపెట్టమని వాళ్లకొక సవాలు విసిరాడు. ఇద్దరూ ఎంత ప్రయత్నించినా విఫలమయ్యారు. అప్పుడు ఆ మహా తేజోవంతమైన స్తంభం 12 భాగాలుగా విడిపోయి భూమి మీద పడిందని, అవే ఈనాటి 12 జ్యోతిర్లింగాలుగా వెలిసేయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 12 పవిత్ర క్షేత్రాలను దర్శించడాన్నే ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర అంటారు. మీరు చూస్తున్నట్టుగా ఇవి హిమాలయాల నుంచి కింద దక్షిణ తీరం వరకు, అంటే భారతదేశం నలుమూలలా విస్తరించి ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మన పవిత్ర ప్రయాణాన్ని మొదలు పెడదామా? సరే, మన యాత్ర మొదలైంది. ముందుగా మనం విశ్వాసానికే పునాదులైన 3 అతి పురాతనమైన శక్తివంతమైన క్షేత్రాలను చూద్దాం. మన మొదటి మజిలీ గుజరాత్లోని సోమనాథ్. ఇదే మొట్టమొదటి జ్యోతిర్లింగం. సాక్షాత్తు చంద్రుడే దీన్ని నిర్మించాడని నమ్మకం. చరిత్రలో ఎన్నో దాడులను తట్టుకొని మళ్లీ నిలబడిన ఈ ఆలయం అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. ఆ తర్వాత మనం మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలానికి వద్దాం. ఇక్కడి మల్లికార్జున స్వామి ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ ఉన్న ఏకైక ప్రదేశం. ఇక మూడోది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్. ఇది ఉన్న ఒకే ఒక్క దక్షిణముఖ జ్యోతిర్లింగం. కాలానికి అధిపతి అయిన శివుడే మహాకాళ స్వరూపాన్ని ఇది సూచిస్తుంది. ఇప్పుడు మన ప్రయాణం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలకు వెళ్తుంది. ఇవి కేవలం గుడులు మాత్రమే కాదు, ప్రకృతితో కలిసిపోయిన పవిత్ర స్థలాలు. వాటి భౌగోళిక అమైపే వాటికొక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. మధ్యప్రదేశ్లో నర్మదా నదిలో సహజంగానే ఓం ఆకారంలో ఉన్న ఒక ద్వీపంలో ఓంకారేశ్వర్ కొలువయ్యున్నాడు. అద్భుతం కదూ! ఆ తర్వాత ఝార్ఖండ్లోని వైద్యనాథ్, పేర్లోనే ఉంది కదా, ఈయన్ని దివ్య వైద్యుడు అంటారు. రావణుడి కథతో ముడిపడి ఉన్న ఈ స్థలం రోగాలను నయం చేస్తుందని భక్తుల నమ్మకం. ఇక మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లోపల భీమా నది పుట్టిన చోట ఉంది భీమాశంకర్. ఈ ప్రదేశాల ప్రకృతి సౌందర్యం, వాటి పవిత్రత అక్కడ ఆధ్యాత్మిక శక్తిని రెట్టింపు చేస్తాయి. దేవతలు, వీరుల కథలతో, పవిత్ర నదులతో ముడిపడి ఉన్న కొన్ని ప్రదేశాల వైపు మన యాత్ర ఇప్పుడు సాగుతోంది. పురాణాల్లో మనం విన్న కథలు ఇక్కడ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. ముందుగా కాశీ, వారణాసి, గంగానది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఆ తర్వాత మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్. గోదావరి నది ఇక్కడే పుట్టింది. ఇక్కడి లింగం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ముగ్గురినీ సూచిస్తుంది. ఇక దక్షిణాన తమిళనాడులోని రామేశ్వరం. సాక్షాత్తు శ్రీరాముడు రావణుడితో యుద్ధం తర్వాత ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఇది శైవ, వైష్ణవ సంప్రదాయాల గొప్ప సంగమానికి ప్రతీక. మన యాత్ర చివరి దశకు వచ్చేసింది. ఈ చివరి 3 క్షేత్రాలు భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో చెబుతాయి. అచంచలమైన భక్తికి నిలువుటద్దాలు ఈ ఆలయాలు. గుజరాత్లోని నాగేశ్వర్ దుష్టశక్తుల నుంచి కాపాడే దేవుడిగా ఇక్కడ శివుడికి పేరు. తన భక్తురాల్ని రక్షించడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. తర్వాత మహారాష్ట్రలోని కృష్ణేశ్వర్. ఈయన్ని కరుణామయుడు అంటారు. ఒక తల్లి భక్తికి మెచ్చి చనిపోయిన ఆమె కొడుకును శివుడు మళ్లీ బతికించాడని కథ. ఇక చివరగా హిమాలయాల ఒడిలో ఉన్న కేదార్నాథ్. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ పాప ప్రక్షాళన కోసం శివుణ్ణి ఇక్కడే ప్రార్థించారు. చూసారా, ఈ కథలన్నీ భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో. అందుకే లక్షలాది మంది భక్తులకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర అంటే కేవలం గుడులు తిరగడం కాదు, అది వాళ్ల కర్మలను పోగొట్టుకొని ఆత్మను మోక్షం వైపు నడిపించే ఒక పవిత్రమైన అంతర్గత ప్రయాణం. మరి
దీని గురించి ఆలోచిస్తే ఈ యాత్ర అసలు అర్థమేంటి? ఇది కేవలం దేశమంతా భౌతికంగా చేసే ఒక ప్రయాణమా, లేక మన లోపలికి మనం చేసుకునే ఒక ఆధ్యాత్మిక అన్వేషణనా? ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వివరణల కోసం దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ స్నేహితులతో పంచుకోవడం మర్చిపోకండి.